హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టిన్ ఫ్లేమ్స్ ఎనర్జీ. ఈరోజు మనం టిన్ ఫ్లేమ్స్ అసలు సెలిబసీ ఎందుకు చేయాలి దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సెలిబసీ అంటే బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం టిన్ ఫ్లేమ్స్కి ఇంపార్టెంటే. ముందుగా అవేకనింగ్ అయ్యేది డిఎఫ్ కదా. అవేకనింగ్ అయిన తర్వాత ఇన్నర్ వర్క్ చేస్తుంది డిఎఫ్కైనా డిఎంకైనా ఈ సెలిబసీ ఇంపార్టెంటే. ఎప్పటిదాకా ఈ జర్నీ కంప్లీట్ అయిందనక, ఈ టిన్ ఫ్లేమ్ జర్నీని మీరు ఫినిష్ చేసిందనక మీరు సెలిబసీలో ఉండాలి. ఎందుకు కంపల్సరీగా ఉండాలి డిఎఫ్ అయినా డిఎం అయినా ఈ సెలిబసీలో అంటే, సపోజ్ ఇప్పుడు డిఎఫ్ ఇన్నర్ వర్క్ స్టార్ట్ చేసింది, ఒక 2 ఇయర్స్ 1.5 ఇయర్ నుంచో ఒక 2 ఇయర్స్ నుంచో చేస్తున్నారు మీరు ఇన్నర్ వర్క్. మీ డిఎం వచ్చారు, కమ్యూనికేషన్లోకి వచ్చారు, మీకు ఆఫర్ ఇచ్చాడు, కమిట్మెంట్ ఆఫర్ ఇచ్చాడు. అంటే మీరిద్దరు టిన్ ఫ్లేమ్స్ కాబట్టి ఆబ్వియస్గా ఇద్దరికి ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి మీకు కమిట్మెంట్ ఇచ్చాడు, ఆఫర్ ఇచ్చాడు, డేటింగ్ చేద్దామని మీకు ఆఫర్ ఇచ్చాడు అనుకోండి. మీరు ఏమనుకుంటారు? డిఎఫ్ ఏమనుకుంటుంది అప్పుడు? నా డిఎం నాతోటి మాట్లాడుతున్నాడు, నా లవ్ని ఇప్పుడు అంగీకరించాడు, ఇప్పుడు కాబట్టి నా జర్నీ అయిపోయిందని అనుకుంటున్నారు. కాదు, నీ జర్నీ అయిపోవాలంటే మీకు హార్మోనియస్ యూనియన్ అనేది కావాలి. హార్మోనియస్ యూనియన్ కాకముందే మీ డిఎం తోటి మీరు రిలేషన్లో ఉంటే ఏమవుతుంది అంటే, అది మళ్ళీ మీరు మొదటికి వెళ్ళిపోతారు. అంటే మీరు ఒక 2 ఇయర్స్ క్రితం స్టార్ట్ చేసారు ఇన్నర్ వర్క్ని. ఎప్పుడైతే మరి మీ జర్నీ కంప్లీట్ కాలేదు కదా, ఇంకా కంప్లీట్ కాకముందే మీ డిఎం తోటి మీరు రిలేషన్లో ఉంటే మీరు మళ్ళీ మొదలుపెట్టిన ఆ పొజిషన్కి వెళ్ళిపోతారు మీరు. అంటే మీరు ఈ 2 ఇయర్స్ పాటు చేసిన ఇన్నర్ వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తారో అక్కడి దాకా వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్తారు, చాలా తీవ్రంగా ఉంటుంది ఆ డిప్రెషన్. మళ్ళీ ఇన్నర్ వర్క్ స్టార్ట్ చేయాలి, మళ్ళీ మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే ఇద్దరు కంప్లీట్గా హీల్ కాలే. మీకు కూడా అంతంత మాత్రమే ఇప్పుడే కదా తెలిసింది మీరు టిన్ ఫ్లేమ్ అని ఈ జర్నీలో ఉన్నారని. మీ డిఎంకి అయితే ఇంకా అసలు ఏమాత్రం తెలియదు. ఇద్దరు అన్అవేకన్ సోల్స్ కాబట్టి అన్అవేకన్ సోల్స్ ఫిజికల్ కాంటాక్ట్లో, ఫిజికల్గా రిలేషన్లో ఉన్నప్పుడు తట్టుకోలేరన్నమాట, ఆ ఎనర్జీని తట్టుకోలేక. అందుకనే మీ డిఎం ఇంకా రన్ అవే చేస్తాడు. మళ్ళీ మీరు ఎక్కడికైతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారో తీవ్రంగా, మళ్ళీ మీరు మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? మీ జర్నీ డిలే అవుతుంది కదా. ఆ 2 ఇయర్స్ ఆ పోయింది మళ్ళీ చేయాలి. దీనివల్ల ఏమవుతుంది? ఇంకా మీ జర్నీ కంప్లీట్ చేయడం అనేది చాలా చాలా లాంగ్ అయిపోతుంది. ఆ సపరేషన్ అందుకే లాంగ్ అయిపోతుంది అనమాట. అందుకే సెలిబసీ అనేది చాలా చాలా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే జర్నీ తొందరగా ఫినిష్ కాదు, డిలే అవుతుంది. ఏండ్లకేండ్లు ఇట్లా సపరేషన్ అనేది చాలా లాంగ్ అయిపోతుంది. అందుకే చూడండి, బబుల్ ఫేజ్లో కొంతమంది, ఆ బబుల్ ఫేజే షార్ట్ టైం, వెరీ షార్ట్ టైం ఉంటుంది. ఆ షార్ట్ టైంలో కూడా కొంతమంది రిలేషన్ దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు టిన్ ఫ్లేమ్స్. వాళ్ళకి చూడండి సపరేషన్ ఎంత లేట్ అవుతుందో. ఎందుకంటే వాళ్ళిద్దరూ కంప్లీట్లీ అన్అవేకన్ సోల్స్, డిఎఫ్ అయినా డిఎం అయినా. ఆ ఎనర్జీని వాళ్ళు తట్టుకోలేరు. డిఎఫ్ చాలా తీవ్రంగా వెళ్ళిపోతుంది డిప్రెషన్కి, ఇంకా డిఎం అయితే కంప్లీట్గా రన్నింగ్ చేస్తాడు. అందుకే మళ్ళీ ఆమె డిప్రెషన్ నుంచి కోలుకొని, ఆ సోల్ షాక్ తగిలి మళ్ళీ దాని నుంచి కోలుకొని మళ్ళీ ఇన్నర్ వర్క్ స్టార్ట్ చేసేసరికి ఎంత టైం పడుతుంది. అందుకే బబుల్ ఫేజ్లో రిలేషన్షిప్ బాండింగ్ చాలా దగ్గరగా అయిన వాళ్ళకి ఈ జర్నీ కంప్లీట్ కావడం అనేది చాలా లేట్ అయిపోతుంది అన్నమాట. అందుకే వాళ్ళ సపరేషన్ చాలా లాంగ్ సపరేషన్ ఉంటుంది, రీయూనియన్ అనేది తొందరగా ఉండదు. ఎందుకు కారణం అంటే ఇదే. ఈ జర్నీ కంప్లీట్ అయిందనక సెలిబసీ అనేది మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే మనమే బాధపడాల్సి వస్తుంది. ఒక్కరోజు రిలేషన్లో ఉన్నందుకు ఏండ్లకేండ్లు మళ్ళీ మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ జర్నీ కంప్లీట్ కావడం అంటే హార్మోనియస్ యూనియన్ కావాలి మీకు. హార్మోనియస్ యూనియన్ అయిన తర్వాత మీకు కొంతమందికి ఫీలింగ్స్ ఉంటాయి, కొంతమందికి అసలు ఫీలింగ్సే వెళ్ళిపోతాయి డిఎం మీద. ఇక మీ రీయూనియన్ అనేది ఎలా డిపెండ్ అయ్యిందో అలా మీరు వెళ్తారు ముందుకు. అంటే మా డిఎం తోటి మేము హ్యాపీగా ఉండొద్దా అంటే ఉండొచ్చు. ఫస్ట్ మీ జర్నీ కంప్లీట్ కావాలి కదా. జర్నీ కంప్లీట్ అయిన తర్వాత రిలేషన్లో ఉండాలా, మ్యారేజ్ చేసుకోవాలా, ఓన్లీ నాకు నా డిఎం ఒక వెల్ విషర్గా ఉంటే చాలు అనుకోవాలా, ఒక ఫ్రెండ్ లాగా చూస్తారా? అది డిపెండ్స్ ఆన్ యువర్ డెస్టినీ. మీకు గాడ్ మీకైతే ఎలాగైతే డిజైన్ చేశాడో మీ టిన్ ఫ్లేమ్ జర్నీని, అలాగే మీరు ముందుకు వెళ్తారు. హార్మోనియస్ యూనియన్ జరిగిన తర్వాత మనకి ఇప్పుడున్నంత ఆరాటం ఉండదు. ఏదైతే ఇన్నర్ వర్క్ చేస్తున్నప్పుడు ఉన్న ఆరాటం ఉంటుందో అదంతా వెళ్ళిపోతుంది. చాలా కంప్లీట్నెస్ ఫీలింగ్ వస్తుంది మీ హార్ట్కి. కాబట్టే కొంతమందికి ఫీలింగ్స్ ఉంటాయి, ఫీలింగ్స్ వెళ్ళిపోతాయి, కొంతమంది ఫ్రెండ్స్ లాగానే మిగిలిపోతారు. హార్మోనియస్ యూనియన్ కాకముందు ఇన్నర్ వర్క్ చేస్తున్నప్పుడు మీ డిఎం తోటి మీరు సెలిబసీ అనేది చేయాల్సిందే. రిలేషన్లో ఉంటూ ఇక జరిగేది ఇవన్నీ. మీ డిఎం మీతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని కలుసుకుంటున్నారు, ఇది కాదు రీయూనియన్ అంటే. తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, ఈ జర్నీని అంగీకరించాడు, ఓకే ఫైన్, ఇదంతా ఓకే. కానీ ఇది కంప్లీట్ అయినట్టు కాదు మీ జర్నీ. మీకు హార్మోనియస్ యూనియన్ అనేది జరగాలి. ఇన్నర్ యూనియన్ అంటారు దాన్ని, డివైన్ యూనియన్ అంటారు, సోల్ మర్జ్ అంటారు. ఇది జరగాలి. ఇది జరిగితేనే మీ జర్నీ ఫినిష్ అయినట్టు లెక్క. ఇంకొక విషయం, ఇన్నర్ వర్క్ చేస్తున్నప్పుడు వేరే ఎవరినైనా సోల్మేట్ని కానీ ఎవరినైనా మేము మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చా అంటే వద్దు. దానికి ఆన్సర్ నో.
మీరు ఎవరిని మేనిఫెస్టేషన్ చేసినా మీది ఒక కర్మలాగా క్రియేట్ అయిపోద్ది మీకు. మీరు ఎవరినైతే చూసి అవేకనింగ్ అయ్యారో అతన్ని మాత్రమే మీరు మేనిఫెస్టేషన్ చేయాలి. అతని కోసమే, ఈ జర్నీ కోసమే కదా మనం చేస్తుంది ఈ తపస్సు. కాబట్టి వేరే వ్యక్తిని మనం మేనిఫెస్టేషన్ చేసే సోల్మేట్ని మనం కోరుకుంటే అది ఒక కర్మలాగా క్రియేట్ అయిపోద్ది. గాడ్ నుంచి మనకు పనిష్మెంట్ కూడా దొరుకుతుంది ఆ పని చేసినందుకు. కాబట్టి ఆ పని మాత్రం ఎవరు కూడా చేయకండి. అంటే ఆ మిర్రరింగ్ ట్రిగ్గరింగ్ తట్టుకోలేక సోల్మేట్ వైపు వెళ్ళాలనిపిస్తుంది, కానీ సోల్మేట్ని మాత్రం మేనిఫెస్టేషన్ చేయకండి. మీరు ఎవరినైతే చూసి అవేకనింగ్ అయ్యారో వాళ్ళని మాత్రమే మీరు మేనిఫెస్టేషన్ చేసుకోండి. మీ డిఎంతో మీరు మాట్లాడవచ్చు, చూడవచ్చు, కలవచ్చు, ఇంతవరకు ఓకే. కానీ సెలిబసీ అనేది మాత్రం ఇంపార్టెంట్. ఎందుకంటే మీ జర్నీ తొందరగా ఫినిష్ కావాలి కదా, మన కోసమే. మనం హ్యాపీగా ఉండడానికే, మన డిఎం తోటి తొందరగా మనకు రీయూనియన్ అయ్యి మనం సంతోషంగా ఉండడానికే ఈ సెలిబసీ అనేది. మీ జర్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఎవరు రాసి పెట్టారో వాళ్ళు మన లైఫ్లోకి వస్తారు. ఎవరు రాకుండా అయితే ఉండరు. సోల్మేట్ అయినా రావచ్చు, టిన్ ఫ్లేమ్ అయినా రావచ్చు. ఈ జన్మలో మీకు రీయూనియన్ ఉందనుకోండి, మీ టిన్ ఫ్లేమే వస్తాడు మీ లైఫ్లోకి. మీ టిన్ ఫ్లేమ్ తోటి ఈ జన్మలో మీకు రీయూనియన్ లేకపోతే మంచి సోల్మేట్ వస్తాడు మీ లైఫ్లోకి. ఎవరు రావాలన్నా ఫస్ట్ మీరు ఈ జర్నీని కంప్లీట్ చేయాలి. అందుకే కంప్లీట్ అయినాక సెలిబసీ అనేది మస్ట్ అండ్ షుడ్. ఈ టిన్ ఫ్లేమ్ జర్నీలో డిఎఫ్ చాలా పవిత్రంగా ఉంటుంది, చాలా పవిత్రంగా ఉంటూ ఇన్నర్ వర్క్ చేస్తుంది. అందుకే ఇది డివైన్లీ గైడెడ్ జర్నీ. టిన్ ఫ్లేమ్స్ లవ్ ట్రూ లవ్ డివైన్లీ గైడెడ్ జర్నీ కాబట్టి డిఎఫ్ ఇంత పవిత్రంగా ఉంటూ సెలిబసీ చేస్తూ ఈ జర్నీని ఫినిష్ చేస్తుంది. నార్మల్ కనెక్షన్స్కి, నార్మల్ లవ్కి, నార్మల్గా బయట పెట్టుకునే ఎఫైర్స్కి ఈ జర్నీకి ఉన్న తేడా ఇది ఒక్కటే. వాళ్ళు చేయలేరు ఈ సెలిబసీని. ఈ జర్నీలో ఉన్న డిఎఫ్ ఖచ్చితంగా చేస్తుంది డిఎం కోసం. ఇంత మంచి డివైన్ గైడెడ్ జర్నీలో ఉన్నాం మనం అందరం. దీంట్లో ఉన్నందుకు అందరం హ్యాపీగా ఫీల్ అవ్వాలి కూడా. ఎందుకంటే గాడ్కి సరెండర్ అయిన తర్వాత మీరు ఇట్లా ఉండరు. మీ మనసు చాలా హ్యాపీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఈ ప్రశాంతతనే వేరు, ఎక్కడ కూడా దొరకదు ఇది. అంత హ్యాపీగా ఫీల్ అవుతాం మనం ఈ జర్నీలో ఉన్నందుకు. ఓకే, ఇది సెలిబసీ గురించి. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు. ఓకేనా? డిఎఫ్స్ అయితే అందరూ ఇన్నర్ వర్క్ కంటిన్యూ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. బాయ్.